భార్య నా భర్త ఈ రకంగా చేస్తుందని చెప్పి భార్య కంప్లైంట్కి వెళ్ళింది. ఏ డేటా నుంచి ఇచ్చింది? భర్త యొక్క ఫోన్ నుంచి ఇచ్చిన డేటాని, అంటే యాస్టీస్ గా తను కలెక్ట్ చేసి ఆ డేటాని చూపిస్తే ఆ డేటాను కోర్టు ఎవిడెన్స్ గా తీసుకోదు. అక్కడ ఏం ఉండాలి? 65B సర్టిఫైడ్ ప్రకారం అతను ఆ డేటాని కంపల్సరీ ఆ డేటాని నేను విల్లింగ్ ఇస్తున్నానని చెప్పి అతను ఇవ్వాలి. ఇది ఎక్కడైనా సాధ్యపడుతుందా? అది ఎప్పుడు కూడా సాధ్యపడదు. ఇది ఎలక్ట్రానిక్ డివైస్ లో మొబైల్ ఒక్కటే కాదు, ట్యాబ్ అయినా ల్యాప్టాప్ అయినా మనం వాడుతున్న ఆల్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్ని కూడా ఈ యొక్క గ్రౌండ్ రియాలిటీని బేస్ చేసుకునే ఉంటుంది. అది ఐఫోన్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు, ఏదైనా దానికి ఉన్నటువంటి IMEI నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆ ఫోన్ మీదే అన్నట్టుగా చూపించాలి. కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ మీదని ప్రూవ్ చేయడానికి అని చెప్పి ఆ ఫోన్ బిల్లును కూడా అడిగే సందర్భాలు కూడా ఉంటాయి కోర్టులో. అంటే వేరే థర్డ్ పార్టీ ఫోన్ మీద అంటే మీ ఫోన్ ఎలా ప్రూవ్ చేస్తాం అంటే మీరు పే చేసినటువంటి ఫోన్ బిల్ అనేది ఉంటుంది. ఆ ఫోన్ మీ ఓన్ పర్చేజ్ కూడా తెలియాలి అక్కడ. సో మీ ఫోన్ నుంచే మీరు వాడుతున్నారు అన్నటువంటి ఒక ఐడెంటిటీ చూపించాలి ఫామ్ 65B. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే డేటా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి కొన్ని సందర్భాల్లో పెన్ డ్రైవ్ లో లోడ్ చేయడము లేదా వేరే స్టోరేజ్ లో కూడా స్టోర్ చేయొచ్చు. అటువంటి సందర్భాల్లో కూడా కోర్టు ఆ పెన్ డ్రైవ్ లో స్టోరేజ్ చేసిన లేకపోతే ఇతరత్ర ఏదైనా క్లౌడ్ స్టోరింగ్స్ లో కానీ అక్కడ స్టోరేజ్ చేస్తే వాటిని కూడా తీసుకుంటుంది.